నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ని. ఇవాళ మనం హెయిర్ ఫాల్ ఎలా ఆపుకోవాలి అనేది మాట్లాడదాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, హెయిర్ ఫాల్ ఏదైతే అవుతుంది అది అందరికీ అవుతుంది. ఎప్పుడైతే ఇది అన్కంట్రోల్ స్టేజ్లో వెళ్ళిపోతుంది అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది. అయితే డైలీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 50 నుంచి 100 వరకు జుట్టు రాలుతున్నాయి అందరికీ, అండ్ అంతే కొత్త జుట్టు వస్తూనే ఉంటుంది. అందుకే మనం ఎప్పటికీ బాల్డ్ అవ్వము. కానీ కొందరిలో ఏమవుతుందంటే, ఏదైతే 50 నుంచి 100 వరకు పడాలి దానికన్నా ఎక్కువ పడతాయి, లేదు అంటే ఎంతైతే పడుతున్నాయి అంత రీజనరేట్ అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంటుంది, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారు, ఇవి వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేసి ఆలోచిస్తారు, లేదంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేసి ఆలోచిస్తారు. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఒకటి నోటీస్ చేయండి, పెద్ద పెద్ద యాక్టర్స్ జుట్టు ఎలా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మనకు అట్లా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ జుట్టు చూసి మనం ఏమనుకుంటాం, వీళ్ళు ఇన్ని ప్రోడక్ట్లు వాడుతున్నారు, ఎందుకు వీళ్ళకు హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అని అనుకుంటాం. కానీ చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే, జుట్టుకి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోరు. వాళ్ళకు బాల్డ్నెస్ ఉంటే కూడా వాళ్ళు చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేపియరు. దాని బదులు వాళ్ళు ఏం చేస్తారంటే విగ్స్ వాడతారు. ఎందుకు విగ్స్ వాడతారు? ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకే మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంది అంటే ఫస్ట్ మీరు న్యాచురల్ మెథడ్స్ ట్రై చేయండి. ఎలాంటి మెథడ్స్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏది షాంపూ కానీ హెయిర్ ప్రోడక్ట్స్ కానీ ఏది పడితే అది వాడకండి. హెయిర్ ట్రీట్మెంట్స్ చేపించుకుంటారు చాలామంది వెళ్ళి బ్యూటీ పార్లర్స్కి, అవి కూడా చేపియకండి. ఎందుకంటే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం కెమికల్స్ పెడుతున్నారో మనకు తెలియదు. సో మీరు ఏం చేయండి అంటే, బేబీ షాంపూ మీ జుట్టుకు వాడండి స్నానం చేసుకునేటప్పుడు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు తల స్నానం చేయండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారు, నూనె పెట్టుకొని ఉంటారు. సో మీరు నూనె పెట్టుకుంటున్నారు, 2-3 రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేస్తున్నారంటే అది కూడా నాట్ కరెక్ట్. ఎందుకు? మనం నూనె పెట్టుకొని బయటికి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, తిరగనికి పోతాం, సినిమాకి పోతాం. అయితే ఏమవుతుంది, మనం హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్, డస్ట్ పార్టికల్స్ అండ్ ఏదైతే ప్రోడక్ట్స్ మీ హెయిర్కి డేంజరస్ ఉన్నాయి, ఏదైతే పార్టికల్స్, దానికి ఎక్స్పోజ్ అవుతాం. ఆయిల్ ఉండడం వల్ల ఆ ప్రోడక్ట్లు మీకు స్టిక్ అయిపోతాయి. ఆ స్టిక్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి, మీ హెయిర్కి డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఏం చేయండి అంటే, ఆల్టర్నేట్ డే మీరు తలస్నానం చేసుకుంటారు. సో ఇప్పుడు మార్నింగ్ ఇవాళ మీరు తలస్నానం చేస్తున్నారంటే 1 డే బిఫోర్ నైట్ టైం మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని హెయిర్ వాష్ చేసుకోండి. జుట్టుకు నూనె రాసుకొని బయటికి వెళ్ళకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ డయట్లో ప్రోటీన్ కంటెంట్ని పెంచండి. ప్రోటీన్ కంటెంట్ ఎందుకు పెంచుతామంటే, మనం హెయిర్ ఏదైతే ఉంటుందో మనది, అది టోటలీ మేడ్ ఆఫ్ ప్రోటీన్. సో మీకు జుట్టు రాలుతుందంటే మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే కూడా ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంటే కూడా అవుతుంది. సో అవి కూడా చెక్ చేయించుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎక్కువసేపు మేల్కొని ఉండకండి. అట్లీస్ట్ 8 to 9 అవర్స్ మంచి నిద్ర ఉండాలి. ఎందుకంటే స్లీప్ సైకిల్ సరిగా ఉంటేనే మనకు హెయిర్ కూడా హెల్తీ ఉంటుంది. ఇవి కొన్ని హెయిర్ గురించి హెల్త్ టిప్స్ ఉన్నాయి. ఇంకా వేరే వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ డిస్కస్ చేద్దాం హెయిర్ ఫాల్ కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొందరికి మేల్ పాటర్న్ బాల్నెస్ ఉంటుంది, కొందరికి ఫీమేల్ పాటర్న్ బాల్నెస్ ఉంటుందని చెప్పినా కదా, వాళ్ళందరికీ హోమియోపతి తోటి పూర్తిగా తగ్గుతుంది. హోమియోపతిలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంది, మీ ట్రీట్మెంట్ వాడాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, క్లినిక్కి కూడా రావచ్చు. థ్యాంక్ యూ.